రేషన్ కార్డు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, మాకు ఇల్లు లేదు. ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అప్లై చేసుకోలేదు? మాకు అప్పుడు కేసీఆర్ ఇవ్వలే. కేజీఆర్ ఇవ్వండి ఏం చేయాలి? ఎట్లుందమ్మా పరిమాణం ఎట్లా? మేము ఇళ్ళలో పని చేస్తామయ్యా, అంత ఏం పని చేయం, మాకేం లేదు. రేవంత్ రెడ్డి బాగా చేస్తుండే, కేసీఆర్ బాగా చేస్తుండే? ఏం చేసిండో ఇక ఆయన ఇవ్వలే కాబట్టి ఈయన కొట్టేసినాము. మరి ఆయన ఏం చేయలేదు, ఇప్పుడు ఈయనకేసిన చేస్తాడు. రుణమాఫీ చేస్తా అన్నాడు అన్ని. మాకు రాపిచ్చినాము, మాకు పొలం లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. మొన్న అయితే రాపిచ్చిన ఒండ్రమైలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదని రాపిచ్చినాము, రేషన్ కార్డు లేదని రాపిచ్చినాం. మరి వస్తాయి అనుకుంటారా? ఏమో ఇంక దేవుని అదృష్టం, ఇంకా మా చేతులు ఏముంది. సంవత్సరం అయిందిగా. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది? మంచిగా ఉందా? ఇంకా అటెందే ఉంది, ఎట్లుంది ఎవరేమంటాం అయ్యా, మాదేముంది చెప్పు, ఎవరు అంటట్లేదు కదా. రేషన్ కార్డు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, మాకు ఇల్లు లేదు. ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అప్లై చేసుకోలేదు? మాకు అప్పుడు కేసీఆర్ ఇవ్వలే. కేజీఆర్ ఇవ్వండి ఏం చేయాలి? ఎట్లుందమ్మా పరిపాలన? ఎట్లా? మేము ఇళ్ళలో పని చేస్తామయ్యా, అంత ఏం పని చేయం, మాకేం లేదు. రేవంత్ రెడ్డి బాగా చేస్తుండే, కేసీఆర్ బాగా చేస్తుండే? ఏం చేసిండో ఇక ఆయన ఇవ్వలే కాబట్టి ఈయన కొట్టేసినాము. మరి ఆయన ఏం చేయలేదు, ఇప్పుడు ఈయనకేసిన చేస్తాడు. రుణమాఫీ చేస్తా అన్నాడు అన్ని. మాకు రాపిచ్చినాము, మాకు పొలం లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. మొన్న అయితే రాపిచ్చిన ఒండ్రమైలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదని రాపిచ్చినాము, రేషన్ కార్డు లేదని రాపిచ్చినాం. మరి వస్తాయి అనుకుంటారా? ఏమో ఇంక దేవుని అదృష్టం, ఇంకా మా చేతులు ఏముంది. సంవత్సరం అయిందిగా. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది? మంచిగా ఉందా? ఇంకా అటెందే ఉంది, ఎట్లుంది ఎవరేమంటాం అయ్యా, మాదేముంది చెప్పు, ఎవరు అంటట్లేదు కదా.